ఆపరేషన్ సింధూర్ తర్వాత మరోసారి పాకిస్తాన్ కుక్కలు భారతదేశం పైన దాడులు తెరలేపుతున్నాయి. ఎల్ఓసి వెంటటువంటి ప్రాంతాలని టార్గెట్ గా చేసుకొని కొన్ని దాడులకు పాల్పడుతున్నాయి. పూంచి, రాజోరి, ఆ తర్వాత మరో జిల్లాకు సంబంధించి 3 ప్రాంతాల్లో కూడా చాలా విపరీతమైనటువంటి దాడులకు తెరలేపుతూ అక్కడ భారత్ భూభాగ లక్ష్యంగా దాడులు చేస్తోంది. ఉరి ఈ 3 సెక్టార్లో పూంచ్, రాజోరి, ఉరి సెక్టార్లో దాడులకు తెరలేపుతోంది. సామాన్య ప్రజా నివాసాలు ప్రాంతాలపైనే వరుసగా కాల్పులు జరుపుతున్నారు. పాక్ దాడులని సమర్థవంతంగా ఇటు ఇండియన్ ఆర్మీ కూడా తిప్పికొడుతోంది. అయితే పాక్ కాల్పుల్లో సోల్జర్ దినేష్ కుమార్ వీరమరణం పొందారు. ప్రస్తుతం కూడా ఫోటోలో చూస్తున్నారు కదా, ఈయనే మన ఇండియన్ ఆర్మీకి సంబంధించిన వ్యక్తి సోల్జర్ దినేష్ కుమార్ శర్మ వీరమరణం పొందినట్టు తెలుస్తోంది. మరొక 15 మంది సాధారణమైనటువంటి ప్రజలు కూడా మృతి చెందారు. అంటే చిన్న చిన్న పిల్లలు ఉన్నారు. దాంట్లో చూడండి, పాక్ దాడిలో మరణించిన వారి అన్నా చెల్లెల ఫోటోలని మనం ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. 2 చిన్న చిన్న పిల్లలు మరణించారు. చాలా విపరీతమైన దాడులకు తెరలేపుతోంది. సామాన్యమైనటువంటి ప్రజల్ని టార్గెట్గా చేస్తూ అక్కడ భయభ్రాంతులకు గురి చేసే విధంగా, అక్కడి ప్రజల్ని ఇబ్బందులకు గురి చేసే విధంగా పాకిస్తాన్ ముష్కరులు, పాకిస్తాన్ ఉగ్రవాదులు మరోసారి భారతదేశం పైన, భారతీయ దేశం ఉన్నటువంటి భారత పౌరుల పైన దాడులకు తెరలేపుతున్నారు. ప్రస్తుతం పూంచ్, రాజోరి, ఆ తర్వాత ఉరి సెక్టార్లో, ఈ 3 సెక్టార్లో సుమారుగా ఇప్పటివరకు 16 మంది మరణించారు. 15 మంది సామాన్యమైనటువంటి సివిలియన్స్ ఉండగా ఒక జవాన్ కూడా ఉన్నాడు. అందులో వీరంతా వీరమరణం పొందారు. సో ప్రజెంట్ ఆ తాలూకు బాంబ్ బ్లాస్ట్లకు సంబంధించిన దృశ్యాల తర్వాత ఆ ఇంటి పరిస్థితి చూడండి. ఇంటి పైకప్పు పైన ఆ బాంబ్ పడింది. సో ఒకసారిగా పైకప్పు కుప్పకూలిపోయింది. అక్కడటువంటి చాలా వస్తువులన్నీ కూడా ఒక్కసారిగా చెల్లచెదరైపోయాయి. శిథిలావస్థకు చేరిపోయింది ఇల్లు మొత్తం కూడా. సో ఇక్కడ దృశ్యాలు చూడండి, ఇల్లు మంటల్లో చిక్కుకుపోయింది. అక్కడ పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడుతున్నాయి బాంబ్ బ్లాస్ట్ తర్వాత. సో ఇటువంటి సినారీ నెలకొంది. ఇప్పుడు చెప్పండి, పాపిస్టి పాకిస్తాన్లకి ఇంకా ఎటువంటి సమాధానం కావాలో మీరు చెప్పండి. మీ సమాధానం కావాలి. ఎందుకంటే ఎంతకు మనం ఆపరేషన్ సింధూర్ పేరిట వాళ్ళని ఉగ్రవాదులని మట్టుబెట్టే ప్రయత్నం చేసినా, ఉగ్రవాదుల సంగతి అంత తేల్చినా ఇంకా వీరి యొక్క పరిస్థితి మారడం లేదు, ప్రవర్తన మారడం లేదంటే ఇంకేం చేస్తే బాగుంటుంది. అందుకే అంటున్నాను, డెఫినెట్గా అంతకంతకు సినిమా చూడాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు కేవలం ఆపరేషన్ సింధూర్ అనేది చాలా చిన్న విషయం. ఈ ముష్కరులు, ఈ దుర్మార్గులు, ఈ నీచకమైన కుత్తేలు, ఈ కుక్కలని మట్టుపెట్టడానికి ఇంతకు మించి పెద్దదే ఒక ఆపరేషన్ కావాల్సి ఉంది. ఎంతలా ఉండాలంటే ఒక్కసారి పాకిస్తాన్ మొత్తం అల్లాడిపోవాలి. పాకిస్తాన్లో ఉన్నటువంటి ఆ ముష్కరులు, ఆ ఉగ్రవాదులు, ఆర్మీ పర్సన్స్ మొత్తం కూడా అల్లాడిపోవాలి, అతలాకుతలం అవ్వాలి. చిన్న చిన్న పిల్లలండి, మీరు గమనించండి ఆ ఫోటోలో చిన్న చిన్న పిల్లలు, ముక్కు పచ్చలారనే చిన్న చిన్న పిల్లలు చేసిన తప్పేంటి? వాళ్ళ ప్రాణాలు తీయాల్సిన అవసరం ఏముంది? నిజంగానే ఆపరేషన్ సింధూర్లో సామాన్యులను కూడా టార్గెట్ చేయాలి. పాకిస్తాన్లో అంటే చేయలేమా? కానీ మన టార్గెట్ ఒకటే, ఉగ్రవాదాన్ని అణిచేయాలి. ఉగ్రవాదాన్ని పీచమనిపించేలా అక్కడ మనం కాల్పులు జరిపామే. కానీ ఏ ఒక్క సివిలియన్ కూడా టచ్ చేయలేదు, ఏ ఒక్క సామాన్యమైన వ్యక్తిని టచ్ చేయలేదు. కానీ అటువైపు నుంచి వచ్చినటువంటి బాంబులు మొత్తం కూడా సామాన్యుల టార్గెట్గానే, ఇక్కడటువంటి సామాన్య ప్రజలు, సామాన్యమైనటువంటి బతుకులు, సామాన్యమైనటువంటి జీవితాలపైన టార్గెట్ చేస్తూ వాళ్ళని చిన్నాభిన్నం చేసేటువంటి కార్యక్రమం కొనసాగుతుంది. పెద్ద ఎత్తున వారంతా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కానీ మీకు విషయం తెలుసా, ఇప్పుడు కూడా ఇంత జరిగిన పూంచ్, రాజోరి, ఉరి సెక్టార్లో దాడులు తెరలేపుతున్న, తన కుటుంబానికి సంబంధించి చాలామంది మరణించిన ఒక ముసలాయన అక్కడి నుంచి ఎక్స్క్లూజివ్గా మాట్లాడుతూ వివిధ సోషల్ మీడియాలో ఇప్పటికే వైరల్గా మారాయి. ఆయన ఏమంటున్నాడు తెలుసా, మేము ఇంత జరిగినా కూడా సిద్ధంగా ఉన్నాం. ఇక్కడ కనిపిస్తూ చూడండి, ఈ పెద్ద ఆయన ఏమంటున్నాడు తెలుసా, ఇంత జరిగినా మేము సిద్ధంగానే ఉన్నాం. ఈసారి పాకిస్తాన్ అంతేంటో తేల్చాల్సిందే, పాకిస్తాన్ని మట్టు పెట్టాల్సిందే, పాకిస్తాన్ అంతు తేల్చాల్సిందే అనేటువంటి మాటని, ఆయన ధైర్యాన్ని, స్థైర్యాన్ని చూడండి. ఇది కరా భారత్ దెబ్బ అంటే, ఇది కరా భారతీయుల తెగింపు అంటే, ఇది కరా భారతీయుల యొక్క ధైర్యం, స్థైర్యం అంటే. ఇది చూసైనా పాకిస్తాన్కి వణుకు పుట్టాల్సిందే. ఇంత చేస్తున్నాం, ఇంత దుర్మార్గాలకు పాల్పడుతున్నాం, ఇంతలా భారతీయుల రక్తాన్ని కన్నీరు చూస్తున్నాం, కానీ వాళ్ళ ధైర్యాన్ని, స్థైర్యాన్ని మాత్రం మనం ఏం చేయలేకపోతున్నాం. ఇది కదా భారతీయులు అంటే. సో పాకిస్తాన్ గుర్తుపెట్టుకో. మళ్ళీ చెప్తున్నారు, గతంలో అటల్ బిహారీ వాజ్పేయి చెప్పినట్టుగా ఆప్ లోగో కల్కా సూరజ్ నహీ దేఖ్ పాయేగి అనేటువంటి మాటను ప్రతిరోజు కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిందే. ఆపరేషన్ సింధూర్ 2.0 సంసిద్ధంగా ఉంది. ఏ క్షణమైనా పాకిస్తాన్ అంతు తేల్చబోతోంది భారత ఆర్మీ. ఎస్, మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి మధు సిద్ధంగా ఉన్నారు. మధు, ఏంటి ఇంకా దాడులు కొనసాగుతున్న ఎల్ఓసి వెంట కాల్పులకు అటు పాకిస్తాన్ పాల్పడుతూనే ఉంది. ఈ నేపథ్యంలోనే సుమారుగా 15 మంది సామాన్యులు ఒక వీరమరణం పొందారు. మరోవైపుగా ఒక ఆర్మీ జవాన్ కూడా దీంట్లో మరణించినట్టు తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి? ఇంకా ఈ దాడులు కొనసాగుతున్నాయా? భారత ఆర్మీ ఏం చెప్తోంది? మళ్ళీ అదే కుట్ర బుద్ధి, అదే
ప్రయత్నం చేస్తా ఉన్నారు పాకిస్తాన్ కి సంబంధించినటువంటి ఆర్మీ. మన భారత ఆర్మీ ఆపరేషన్ సింధూర్ పేరిట ఉగ్రవాదుల పైన బాంబులు వేశారు, ఉగ్రవాదుల పైన మిసైల్స్ ప్రయోగించారు. 100 మంది ఉగ్రవాదులు చనిపోయారు. దీనికి మనం చూసాం, మూకుమ్మడిగా ఖననాలు చేస్తా ఉన్నారు ఉగ్రవాదుల శవాలతో. అక్కడ ఉన్నటువంటి ఆర్మీ, ఐఎస్ఐ, అక్కడ ఉన్నటువంటి స్థానికులు, ఇదంతా చాలా స్పష్టంగా కనపడతా ఉంది. మసూద్ అజార్ కూడా ఒక లేఖ విడుదల చేశారు. మా కుటుంబ సభ్యులు చనిపోయారు, అందులో చనిపోయిన దాంట్లో ఉగ్రవాద శిబిరాలని నాశనం చేశారు, మా లష్కరే తోయిబా, ఎల్టీవీకి సంబంధించినటువంటి అన్ని మెయిన్ కేంద్రాలన్నీ కూడా కుప్పగూల్చారు, దీనికి ప్రతీకారం దాడి తీసుకుంటామనేటువంటిది వాడు కూడా మోదీకి లేఖ రాశారు. సో ఇదంతా జరుగుతా ఉంది. అంటే చాలా స్పష్టంగా భారత ఆర్మీ ఉగ్రవాద శిబిరాల పైన మాత్రమే దాడి చేశారు. ఉగ్రవాదాలకు సంబంధించినటువంటి మెయిన్ క్యాంపుల్ని టార్గెట్ చేశారు, ఉగ్రవాదుల్ని టార్గెట్ చేశారు. ఎక్కడ సాధారణ ప్రజల పైన చిన్న ఇబ్బంది కలిగే ప్రయత్నం చేయలేదు. చాలా సెలెక్టివ్ గా, చాలా స్పష్టంగా ఉగ్రవాదుల పైన దాడి చేస్తే పాకిస్తాన్ దాన్ని తట్టుకోలేనటువంటి సిచ్యువేషన్. అంటే ఉగ్రవాదులకు ఎంత వెన్నుదనగా నిలుస్తా ఉంది, ఎంత కొలాబరేట్ అయ్యి ఉగ్రవాదులతో కలిసి అక్కడ ఉన్నటువంటి పాకిస్తాన్ ప్రభుత్వం ఎంత ముందుకు వెళ్తా ఉంది స్పష్టమైంది. మళ్ళొకసారి దాంట్లో బాగానే ఈ బార్డర్ ఏరియాలో మళ్ళీ ఎల్ఓసి వెంట, నియంత్రణ వెంట వీళ్ళంతా మళ్ళీ దాడులు చేసే ప్రయత్నం చేస్తారు. దాంట్లో 15 మంది సాధారణ ప్రజలకు సంబంధించినటువంటి ప్రాణాలు కోల్పోయారు. కుప్వార గాని, ఉరి గాని ఈ ప్రాంతాల్లో మళ్ళీ దాడులు చేసినటువంటి సిచ్యువేషన్. మళ్ళీ సిగ్గు లేకుండా ఇలాంటి కార్యక్రమాలే మళ్ళీ గతంలో మొన్న పహల్గాం ఉగ్రదాడి సంఘటనకు సంబంధించిన నిరాయుధ అయినటువంటి ప్రజల పైన దగ్గరికి వచ్చి ప్యాంటు విప్పి మతం చూసి చాలా స్పష్టంగా టార్గెట్ చేసుకొని హిందువులని తెలిసిన తర్వాత కాల్చి చంపినటువంటి ఘటన. గతంలో జరిగినటువంటి ఘటనలు కూడా ఇదే విధంగా సాధారణ ప్రజల పైన బాంబులు పేల్చడము, పిరికి పంద చర్యలాగా సిగ్గు లేకుండా ఇలాంటి ఏదో అలజడి సృష్టించాలనేటువంటిది. ఇప్పుడు మళ్ళీ ఉగ్రవాదులను మట్టు పెడితే పాకిస్తాన్కి వస్తున్న నొప్పి ఏంటి, పాకిస్తాన్కి వస్తున్నటువంటి కడుపు నొప్పి ఏంటి ఎవరికి అర్థం అవ్వట్లేదు. మళ్ళీ ఈ రోజు సాధారణ ప్రజలను టార్గెట్ గా చేస్తా ఉన్నారు. దీనికి కూడా ఖచ్చితంగా మూల్యం చెల్లించుకుంటుంది పాకిస్తాన్, ఎలాంటి డౌట్ లేదు. ఎందుకంటే ఆపరేషన్ సింధూర్ చాలా సక్సెస్ఫుల్ గా స్టార్ట్ అయింది. దాడులో టార్గెట్ నియంత్రించడం కేవలం 25 నిమిషాల లోపలనే టార్గెట్ ముగించుకొని భారత సంబంధించినటువంటి ఎయిర్ క్రాఫ్ట్ తిరిగి వచ్చినటువంటి పరిస్థితి. ఇక్కడ మళ్ళీ అబద్ధం చెప్పే ప్రయత్నం చేస్తా ఉన్నారు. మేము 4-5 భారత్కు సంబంధించినటువంటి ఈ ఎయిర్ క్రాఫ్ట్ లను కూల్చామనేటువంటి స్టేట్మెంట్ కూడా తప్పుడు ప్రచారం చేస్తున్నారు. సామాన్యుల పైన టార్గెట్ గా ప్రస్తుతం ఈ దాడులు కొనసాగుతుంటే భారత ఆర్మీ రియాక్షన్ ఏంటి, భారతాన్ని ఎలా రెస్పాండ్ అవుతుంది? అంటే మనం గతంలో ఎల్ఓసి వెంట దాడులు జరిగిన క్రమంలో అటువైపు పాకిస్తాన్ బంకర్లను పేల్చేసింది, పాకిస్తాన్ బంకర్లను ఆక్రమించుకుంది, భారత్ అక్కడ వెళ్ళిపోయి పాగా వేసింది. ఇలా కాల్పులకు ఎదురు కాల్పు కూడా జరుపుతూ అక్కడి మన దగ్గర ఒక్కరు మరణిస్తే అటువైపు నుంచి ఒక 100 మంది అటువంటి స్థాయిలో అక్కడ కాల్పులు జరిపింది. ప్రస్తుతం భారత ఆర్మీ ఏం చేస్తోంది ఈ ప్రాంతంలో, అక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఎటువంటి ప్రొటెక్షన్ ఇవ్వబోతోంది? ఎమర్జెన్సీ అక్కడ మొదలైందని అంటగానే కనబడుతోంది ఉరి, పూంచి, రాజౌరి జిల్లాలో. సో అక్కడ ఎమర్జెన్సీ తలపిస్తున్న నేపథ్యంలో ఎటువంటి యాక్షన్ ప్లాన్ నెలకొనబోతోంది అక్కడ? ఇప్పటికీ ఆ ప్రాంతంలో అంతా కూడా బార్డర్ ఏరియాలో వ్యవసాయం పైన ఆధారపడి ఉంటారు. సాధారణంగా మనం చూసాం అనేకసారి విజువల్స్ లో. అక్కడ పేరే పెద్దగా టూరిజం కానీ ఇంకా ఇతరత్రకు సంబంధించినటువంటి లేదు, కేవలం వ్యవసాయము, అది కూడా గోధుమలు, ఇంకా జొన్నలు, ఇలాంటి కొన్ని వర్షాధారిత పంటల పైన వీటిపైన కొంచెం వ్యవసాయం చేసుకుంటూ ఉంటారు. అక్కడ కూలీలు వస్తారు, కొంతమంది స్థానికంగా ఉన్నటువంటి చేసుకుంటారు. వారికి భరోసా కల్పించే ప్రయత్నం భారత్ గతంలోనే చేసింది, యుద్ధ వాతావరణ సందర్భంలో అలర్ట్ చేసింది. కానీ అక్కడ కాల్పులు చేస్తారు అనేటువంటి దానిపైన ప్రజలు ఊహించలేదు. వాళ్ళ పనులు వాళ్ళకుంటే వాళ్ళపైన దాడి చేసినటువంటి పరిస్థితి. దీనికి భారత ఆర్మీ కూడా ధీటుగానే రెస్పాండ్ అయింది. వాళ్ళ కాల్పులకు ధీటుగానే వాళ్ళ ఏదైతే అక్కడ నుంచి వాళ్ళు కాల్పులు చేస్తా ఉన్నారో దానికి అటాక్ చేశారు. ఇక్కడ ప్రజలకు కూడా ధైర్యం చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళని తరలించేటువంటి అవకాశం కూడా ఉంది ఫ్యూచర్ లో. దీనికి కూడా పాకిస్తాన్ ఖచ్చితంగా జవాబు గట్టిగానే ఉంటుంది భారత్ నుంచి వాళ్ళు చేసినటువంటి ఇలాంటి పిరికి చర్యకి. ఫ్యూచర్ లో అక్కడ ఉన్నటువంటి ఆర్మీ పైన కూడా భారత్ అటాక్ చేసేటువంటి అవకాశం ఉంది. చాలా స్పష్టంగా చెప్పారు, పిక్చర్ అభి బాకీ అనేటువంటి స్టేట్మెంట్ చేస్తా ఉన్నారు. కాబట్టి చాలా పెద్ద ఎత్తున దాడులు ఉండే అవకాశం ఉంది. కావాలని కుట్రపూరితంగా వాళ్ళు ఏ చిన్న చర్య చేసినా దానికి ప్రతిచర్య చాలా స్ట్రాంగ్ గా, అంతకు 10 రెట్లు పెద్ద స్థాయిలో ఉండే పరిస్థితి ఉంది. మనం చూసాం పహల్గాం తర్వాత ఎంత పెద్ద దాడి జరిగిందో. ఇప్పుడు మళ్ళీ ఇలాంటి చిన్న చిన్న కవింపు చర్యలకు ప్రజల పైన ప్రాణాలు తీస్తున్నటువంటి వారు, నిరాయుధులైనటువంటి వారు, వాళ్ళు పనులు చేసుకున్నటువంటి వారి పైన, ఇళ్ల పైన, వాళ్ళందరి పైన దాడి చేస్తా ఉన్నారు. కాబట్టి దీనికి కూడా ఖచ్చితంగా స్ట్రాంగ్ రిప్లై ఉంటుంది భారత్ నుంచి. అక్కడ ఎవరైతే దాడులు చేస్తున్నారో వారిని మట్టుబెట్టే కార్యక్రమం ఉంటుంది. రైట్ మధు. సో ప్రస్తుతం ఎల్ఓసి వెంట పూంచ్, రాజౌరి, ఉరి సెక్టార్లో పాకిస్తాన్ కూడా దాడులకు తెరలేస్తోంది. పాకిస్తాన్ ఆర్మీ బాంబింగ్లకు తెరలేస్తోంది.